ఏపీ డీజీపీకి ప్రజాగలం సభ తలనొప్పి. ఆ ముగ్గురిపై వేటు తప్పదా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి. అధికార వైసీపీపై పోరాడటానికి 3 పార్టీల కూటమి సిద్ధమైంది. ఇటు అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఈసారి అధికారంలోకి రావాలని 3 పార్టీల కూటమి ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీల కూటమి తరపున ఈ నెల 17న ప్రజాగలం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు. కావాలని అధికార వైసీపీ సభ దగ్గర భద్రతా విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని మండిపడ్డాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనపడ్డాయనే విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. విమర్శలు చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశాయి ప్రతిపక్ష బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు. ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యంపై సీఈసీకి సీఈఓ నివేదికను సమర్పించింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నివేదిక పంపించారు. ఆ రోజు సభలో భద్రతా పరంగా ఏ లోపాలు చోటు చేసుకున్నాయి, వాటికి కారకులు ఎవరు, విధి నిర్వహణలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు డీజీపీ, నిఘా విభాగం, గుంటూరు ఐజీ, పల్నాడు ఎస్పీలే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 18న బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ప్రజాగలం సభ సందర్భంగా పోలీసులు విధులు సరిగ్గా నిర్వహించకపోవటం, సహాయ నిరాకరణ వల్లే ఇబ్బందులు తలెత్తాయని ఫిర్యాదుల్లో 3 పార్టీల కూటమి పేర్కొంది. ప్రధాని సభకు తగిన భద్రత కల్పించలేదని, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలను గాలికొదిలేశారని కూటమి నేతలు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఫిర్యాదుల్లోని అంశాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఈఓ విచారణ జరిపి నివేదిక పంపించనున్నట్లు తెలిసింది. సీఈఓ పంపించిన నివేదికతో పాటు 3 పార్టీల కూటమి నేతల ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పోలీస్ బాస్ కూడా ఉండే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.